రియాల్టర్లతో నా తమ్ముడు కుంభక్కై కోర్టు నుండి నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా 2019 నుండి నా పేరుపై పట్టా పాస్బుక్ ఉన్నా కూడా అధికారులు రియాల్టర్ల అందడందళ్లతో నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ నేను లేని సమయం చూసి రాత్రికి రాత్రే డోజర్లు, కంప్రెసర్, ప్రోక్ లైనర్లతో పనులు వేగవంతం చేసి నాకు పట్టా ఉన్న భూమిలో లోతైన బొందలు తీస్తూ బండలు పగలగొట్టి ఆ కందకాలలో వేసి పూడుస్తూ భూమిని కబ్జా చేసే యోచనలో ఉండగా నేను నా కుటుంబ సభ్యులు వెళ్లి ప్రశ్నించగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మమ్మలను నోటికి వచ్చినట్టు తిడుతూ ఎక్కువ మాట్లాడితే ఈ విషయంపై స్థానిక ఎస్ఐని చరవాణి ద్వారా వివరణ కోరగా వల్లపు సాయిలపై అతని కుటుంబ సభ్యులైన తల్లి, తమ్ముడు వెంకన్నల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మీ తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా మీ యాదవ్స్. నాకు మా తమ్మునికి 2 ఎకరాలన్నర భూమి వచ్చింది. ఆయన ల్యాండ్ ఆయనకే ఉన్నది, నా ల్యాండ్ నాకే ఉన్నది. దీన్ని మా తమ్ముడు ల్యాండ్ను వేరేటోళ్ళకు అమ్ముకున్నాడట. నేను అమ్ముకున్న దానికి ఏ రోజు వద్దా నువ్వు ఎందుకు అమ్ముకున్నా నేను అడగట్లే అయినాను. నీది నువ్వు ఎప్పుడన్నా అమ్ముకో, ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పిన. అన్నాక వీళ్ళు తూర్పు అనడం ఉన్న గెట్టును తీసి ఉత్తర దక్షిణం పెట్టుకొని కింద ల్యాండ్కు బాట లేకపోతే నా ల్యాండ్ను గమ్మించి ఇది సుత నాదే కొన్నా అని వేరేటోళ్ళకి అమ్మిర్రు. నీకు 81, 87లో సర్వే నెంబర్ ఉంది, నాకు మొత్తం 81 ఉంది, మీకు ఇలా లేదు, నాది కాలువెంబడి బిట్టు నాదే, కిందిది నాదే అని చెప్పినా కానీ నా మాట వినిపించుకుంటలేరు వాళ్ళు. మేము అట్టినే చెత్తాం, మేము ఇట్టినే రాళ్ళు బత్తాం, మీరు ఏం చెప్తారో చేసుకో, నీ గుద్దలు అమ్ముంటే చిలకలకు రారా అని దౌర్జన్యంగా రాళ్ళు నాటిర్రు. వీళ్ళు ఇట్ట చేస్తున్నారని నేనేం చేసినా వీళ్ళతో పెట్టుకోలేక కోర్టు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని పోయి ఎస్ఐ గారు చూపించిన. సార్ నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఇందులోకి నా భూమిలోకి రాకన్నాను సార్ అంటే ఎస్ఐ గారు ఉండి ఏమన్నాడంటే, బాబు నీకు జడ్జిమెంట్ వచ్చినాక నువ్వు సుతా ల్యాండ్లోకి పోకురా, జడ్జిమెంట్ వచ్చినాక నేనే పంపిస్తాను నిన్ను అంటున్నాడు. అట్లెట్టుండే సార్ నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా సార్ అంటే, నీకు ఇంజక్షన్ ఆర్డర్ కాదురా, జడ్జిమెంట్ వచ్చినాక ల్యాండ్లోకి పోరా అన్నాడు. ఇదంతా ఎట్లా అంటానని సపరేట్గా మళ్ళీ వచ్చి మా లాయర్ దగ్గర పోయినా. మా లాయర్ దగ్గర పోయి సార్కి ఇట్లా అంటున్నాడు ఎస్ఐ గారు అంటే, ఎస్ఐ గారికి మా లాయర్ ఫోన్లో మాట్లాడి, సార్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక సుతా మావాన్ని ఎందుకు బెదిరిస్తున్నావు అంటే, వాని మీద కేసు బుక్ అయింది, వాడు భూమిలోకి పోతే వాని మర్యాద దక్కదు అని చెప్తున్నాడు. ఎట్లా కేసు పెడతారు పెట్టండి అని మా లాయర్ గారు అన్నారు, సతీష్ సారు. అన్నాక నేను సపరేట్గా వచ్చిన. ఇటాచి డోజర్ ఇవన్నీ తీస్తా అంటే నేను మొత్తం వీడియోలు తీసినా సుతా వాళ్ళు ఏ ఒక్క రోజు సుతా పని ఆపట్లేరు. నువ్వేనంటే ల్యాండ్లోకి రారా నీ సంగతి చెప్తావు అని బెదిరిస్తున్నారు నన్ను. ఇది నా భూమి, కోటిరెడ్డి గారు కొనుక్కున్న భూమి కిందిది. నేను ఆయన భూమికి ఈ రోజు కాదంటలేను, ఆ రోజు కాదంటలేను. ఆయన కొనుక్కున్నాడు, ఆయన భూమి ఆయన ఇష్టం ఏమైనా చేసుకొని ఎక్కడైనా భూమి, కానీ ఇది నా భూమి, నాకు మా నాయన పంచిచ్చిన భూమి. కావాలంటే పక్క మెట్టలో చూస్తే విచారణ చేయమని చెప్తున్నా. అట్ట చూస్తే నా మాట వింటలేరు. నీకేమైనా ఉంటే భూమిలోకి రా, నువ్వేమైనా ఇక్కడికి రా, పోలీస్ స్టేషన్కి రా, నువ్వు భూమిలోకి పోకు అది అని బాగా బెదిరించి వేధిపించి ఎత్తున్నారు నన్ను. ఇది నా బాధ. ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే మరి ఇద్దరు రావద్దు కదా ల్యాండ్ మీద. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పని చేస్తున్నారండి. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చి నెల దాటింది, అయినా పని చేస్తున్నారు. నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందంటే జడ్జిమెంట్ వచ్చిందాక నువ్వు ల్యాండ్లోకే పోకుంటున్నారు. ఈ కోటిరెడ్డి అనే వ్యక్తి ఏమంటాడు, మాకు సొంత ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అంటాను. తీసుకొచ్చి చూపేవా ఒకసారి అంటే దాన్ని తీసుకురాట్లేడు. మీకు కోటిరెడ్డి గారు మీకు ఇంజక్షన్ ఆర్డర్ నేనే రాను ల్యాండ్లకు, మీరు నాకు ఒకసారి చూపించని అంటున్నా. నీకేం చూపించాలప్ప, నీదే భూమి కాదు, నువ్వు ఒక్క అడుగు ఎత్తి 10 అడుగులు ఎత్తాను బెదిరెత్తాను నన్ను. కానీ నా భూమిలోకి వచ్చి నన్ను ఎందుకు బెదిరిస్తున్నావా, నువ్వు కొనుక్కున్న భూమి కాదు ఇది కాదే అని. నేను నీకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఏం చేయలేవు, నీ ఇంజక్షన్ ఆర్డర్ లేకున్నా ఏం చేయలేవు, నువ్వేం చేస్తావు చూస్తావు, నువ్వు నా భూమిలోకి కనుక రావాలి కానీ నిన్ను ఏం చేస్తావు చూడని బెదిరిస్తాడు ఆయన. నిన్నగాక మొన్న ఇంజక్షన్ ఆర్డర్ అట వాళ్ళకి చెల్లదట. నువ్వు జడ్జిమెంట్ వచ్చి నాకు భూమిలోకే పోక నన్నే బెదిరిస్తాడు. మరి జడ్జి గారు నాకు తప్పుడు ఇచ్చిండా, లేకపోతే ఉత్తిగా ముద్దర కొట్టి ఇచ్చిండా, లేకపోతే ఎంత ఇచ్చిండగా మీరు కొంచెం దయచేసి చూసి చెప్పండి. నాకు ఉత్తిగానే వదిలిపెట్టిపోతాయి. నాకు కాదే మీద అది భూమి అన్నగానే నా మాటనే చేరలేదు చేయట్లేపా. ఇదిగో చూడండి, గుట్టలు రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క రాళ్ళు తీసుకొచ్చి పుడుతున్నాడు నా భూమిలో. ఏనంటే లేచి తొక్కుతా అంటాడు. అది నా బాధ. మీరు ఎడి చేసి నాకు న్యాయం జరగండి. కోటిరెడ్డి భూమిని నాకు ఇవ్వని నేను అడగట్లే, మా తమ్మిని భూమిని నాకు ఇవ్వని కోరట్లే. నేను ఆయన భూమిలో ఆయన ఉండమంటున్నా, నా భూమిలోకి రాక ఆయన దండం పెడతాను, నువ్వు కొనుక్కున్న కాడ ఉండవు అని చెప్తాను నేను. ఆయన ఎప్పటి కొన్నాడు కోటిరెడ్డి అనే వ్యక్తి? కోటిరెడ్డి ఎకరం 8 గుంటలు కొన్నాడు 81, 87లో. మీకు ఎంత ఉంది ఇక్కడ? మాకు 3 ఎకరాలు 30 గుంటలు ఉంది. మీది చివరికి ఏదైనా ఉంది అటు లాస్ట్? అటు చూస్తే నాదే కింద ఇప్పుడు మనం ఆపింది. ఇది నాదే, అది నాదే, మధ్యది మా తమ్ముంది.
ఇప్పుడు మీ తమ్ముంది కోటిరెడ్డికి అమ్మేసారు. మా తమ్మిని కోటిరెడ్డికి అమ్ముకుంటే నేనేం అంటలే, ఎందుకు కొనుక్కున్నావు ఎందుకు అమ్ముకున్నావు, నేను వాళ్ళని ఒక్కరోజు తడగలే. ఆయన పైసలు ఉన్నాడు కొనుక్కున్నాడు. నాకేం సంబంధం, అది నాది కాదు, నాదని నేను అంటలేను. ఈ రోజు కాదు, నేను ఏ రోజు అంటలేను. ఇది నాది, నా పాలు వచ్చింది, అవసరం అంటే గిట్రాలతో సహా చూపించిన, నువ్వు నా భూమిలకే వస్తే బతుకు అని బెదిరిస్తాడు ఆయన. ఇప్పుడు మొత్తం మీ తమ్ముడు మొత్తం ఈడికాడికి మొత్తం అమ్మేసిండు. మా తమ్ముడు ఈడికాడికి అమ్ముడు అమ్మేసినాను, మొత్తం గిట్రాలు పెట్టి కానీలు తిప్పి మొత్తం పెన్షన్ తిప్పుతానికి రాళ్ళు బాతుకుంటా ఇటాచీలు పెట్టి పని చేస్తాను, నన్ను ఇలా కొత్త కొడతానని బెదిరిస్తాడు. ఆ పొక్కలే తీసిన ఆలాడిగా చూడదండి, నేను నా లేచి పుడుతూ అంటాడు. ఇటాచీలో చెప్పినా కానీ వినిపించుకుంటలేండి ఆ మాటను. నీకు దమ్ముంటిలోకి రారా అని బెదిరిస్తాడు. అసలు ఎవరికి సహకారం తీసుకోలేదు మీరు? మా గ్రామస్తులు పక్క శిలక దీకుండా సత్య అనే వ్యక్తి ఎస్ఐ గారు ముందే చెప్పిండు, సార్ ఈ భూమి ఆయనది, మధ్య భూమి వాళ్ళ తమ్మింది, కింది భూమి వాందే, మేము చెప్తున్నాం సార్ అంటే అన్నాడు. తెల్లారు మళ్ళీ ఎప్పట్లెక్కనే ఆయన చెప్పినా కానీ ఆయన మాట వినిపించుకోవట్లేడు. ఫస్ట్ స్టార్టింగ్ ముచ్చటిది. అంటే ఎస్ఐ గారు కూడా మీకు బెదిరిస్తున్నారు? ఎస్ఐ గారు చూస్తే బెదిరిస్తాడు. కాదు సార్ నాదే భూమి అంటే, పో ఇది కాదు, పో నువ్వు ఎక్కడ చెప్పేది, నీది కానే కాదు భూమి, నీకు జడ్జిమెంట్ వచ్చినాక పో, లేకపోతే టీపన్ కట్టుకో. నా భూమిలోకి వచ్చి నేను టీపన్ కట్టుకున్నాడు. ఆయన ఇయ్యాలకు ఉన్నాయనో కట్టుకోడట, మాయ 100 ఏళ్ళ కింద సంపాదించిన భూమికి నేను కట్టుకున్నట్ట టీపను. అది వాళ్ళ దౌర్జన్యమైన వ్యవస్థ. నేను ఆయన భూమిలోకి పోయి నాకు ఏమన్నోని కాదు, నాకు రాసి ఏమన్నోని కాదు, నా భూమిలోకి వచ్చి ఇట్లా బెదిరిస్తాడు. రాత్రిలు వస్తారని చెప్తాను. వీళ్ళే నైట్ అక్కడ ఆడ కుంట కూర్చొని రారా అంటారు. ఇప్పటిదాకా నేను ఆ ఫోటోలు తీసుకుంటా పోయిన వచ్చి తమ్మి ఆపురా అంటే వాడు మమ్మల్ని చేయమన్నాడు సార్ చేయమన్నాడు అని చెప్తాడు. ఇప్పుడు పోయిన దొరవారు చూసి చెప్పిన, దొరవారు ఇది నాదే ఎట్లా అని చెప్తాడు, నన్ను కోటిరెడ్డి చేయన్నాడు. అబ్బా నీకు నాకు పంచాయతీ లేదంటాడు. సర్లే మరి చేసుకోవాలి, నీకు అంత బక్కోని కదా, ఎట్లా చేస్తావో చేసుకో అని అన్న. అది ఆ కోటిరెడ్డి గారి దగ్గర ఉన్న పరిపాలన.